కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నిండుకున్నది. ఇలా యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది. యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి, అసలు చుక్క ఉండదు చెరువులో. కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్క ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు, కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడింది ఏమంటాడు, కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదు, మరి రాఘవాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా, ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో వండునా? ఈ పంట వండేదేనా? ఈ నీళ్ళు వచ్చేదేనా? మరి వానికి ఏం చెప్పాలని సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అతికెట్టని ఉండాలి.